You know
బీసీల వల్ల క్రమశిక్షణ బీసీల వల్ల క్రమశిక్షణ
అదేవిధంగా చాపకూర జగన్ గారు కూడా హలో బాబు బయట అమ్మాయి నాయకులు అదేవిధంగా ఈ బొమ్మ కట్టబడ్డ మహానాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు అదేవిధంగా హలో బాబు బయట అమ్మాయి నాయకులు అదేవిధంగా ఈ బొమ్మ కట్టబడ్డ మహానాయకులందరూ కూడా మన ముఖ్య అతిథి మరి బీసీ బుట్ట టైగర్ అన్న మరి తీర్మాన మల్లయ్య గారు ఇచ్చేస్తారంటే ప్రధానమైన కారణం ఏర్పాటు చేశారంటే మల్లమాంబ కవిత్రి మరి విద్యాల మరి ఫౌండేషన్ చేసేటువంటి దాన్ని తొలగించినందుకు నిరసనగా ఇలా బీసీ ఐక్యవేత్తగా నాగార్జున సార్ బీసీ చేసి కమిటీ పిలుపు మేరకు అన్నా సెంటర్ జరిగింది. అన్నకు పూర్తిగా ఆంధ్ర నుంచి మన బీసీ వర్గాలు స్వాగతం చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు మరి ఆంధ్ర పట్టణంలో మరి మల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మరి అగ్రవర్ణాల ప్రజలంటే మా ఎమ్మెల్యే గారు ముందు మరి అంగీకరించి తర్వాత తిరస్కరించడం దాని మీద మరి నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు మల్లన్న ఇక్కడికి ఇచ్చేశారు. అన్ని విషయాలు మల్లన్న గారు చెప్తారు. మనం బీసీ సోదరులు ఇచ్చేస్తారంటే ప్రధానమైన కారణం ఏర్పాటు చేశారంటే మల్లమాంబ కవిత్రి మరి విద్యాల మరి ఫౌండేషన్ చేసేటువంటి దాన్ని తొలగించినందుకు నిరసనగా ఇలా బీసీ ఐక్యవేత్తగా నాగార్జున సార్ బీసీ చేసి కమిటీ పిలుపు మేరకు అన్నా సెంటర్ జరిగింది. అన్నకు పూర్తిగా ఆంధ్ర నుంచి మన బీసీ వర్గాలు స్వాగతం చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు మరి ఆంధ్ర పట్టణంలో మరి మల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మరి అగ్రవర్ణాల ప్రజలంటే మా ఎమ్మెల్యే గారు ముందు మరి అంగీకరించి తర్వాత తిరస్కరించడం దాని మీద మరి నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు మల్లన్న ఇక్కడికి ఇచ్చేశారు. అన్ని విషయాలు మల్లన్న గారు చెప్తారు. మొన్న కులదైవం మా కులానికి కాదు బీసీ సమాజ్ కానీ తెలుగు జాతి కూడా ఆమె దైవం లాంటిది. అలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం మోడల్ ఎమ్మెల్యే గారిని కలిసినాం జయరెడ్డి గారిని. మొదట ఆయన పెట్టుకోమని చెప్పింది మాకు. తర్వాత ఏమైందో ఎవరు చెప్పిందో కానీ మళ్ళీ ఆయన తీసేశాడు. లోపల మాతో చర్చలు జరుగుతున్నాయి. బయట జేసీబీ బొక్కలతో మా యొక్క దిమ్మను కూర్చేసి మా మనోభావాలని మా ఆత్మగౌరవం దెబ్బతీసి ఎమ్మెల్యే గారిని అడుగుతూ అంటాడు ఎమ్మెల్యే గారు, అయ్యా నువ్వు ఈ రోజు బొక్కలు పెడితే రోజు 200 కోళ్ళు పెడతాయి అంటే రేపు కొండాన పెడతాడు, గౌనాన పెడతాడు, సాగాన పెడతాడు, కందరాన పెడతాడు అని అంటాడు. అంటే వీళ్ళందరూ ఓట్లు అవసరం లేదు ఆయనకి. అంటే వీళ్ళందరూ ఓట్లే లేదా మన బీసీగా ఓట్లే కావాలి కానీ మన మనోభావాలు అవసరం లేదా వాళ్ళకి, మన ఆత్మగౌరవం అవసరం లేదా?
ఇంకెన్నాళ్ళు వాళ్ళు ఓట్లేసుకొని గెలిపించుకోవాలి, మన ఆత్మీయం తెలుసుకోవాలి. ఎవరైనా చెప్తున్నా బీసీ సమాజానికి ఇంకా ఆ పట్టాలు ఏమంటాడు దేశం రాసుకోవడం, ఈ పదాలు ఏమన్నా వెళ్తే నా ముఖం ఆపిస్తే రేపు వీడియోలు కానీ ఇంట్లో కలిస్తే నన్ను చేస్తాడు అనుకోడు. ఇంట్లోకి పోటీ కదా కదా మీరు ఇంట్లో అంటారు వాళ్ళు వాళ్ళకి కూర్చొని బతకండి. ఈ రోజు ఈ సభ జరుపుకోవడానికి వాళ్ళు పేరు చాలా చాలా ప్రయత్నం చేసినారు. పోలీసు పరిస్థితి రాకుండా చేసినారు, లేదు జనాలు ఎక్కడ రాకుండా అక్కడ చేశారు. ఒకరు బెదిరింపులు మా బీసీ ఉద్యోగం కూడా బెదిరిస్తారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. బీసీలారా, విద్యార్థులారా, మేధావులారా, బీసీ నాకు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. గత 30 సంవత్సరాలలో జగన్మోహన్ గారికి ఓట్లేసుకుంటూ వస్తున్నాం మనం. కానీ ఏ బీసీ నాయకుడైనా అభివృద్ధి చేసిన దాఖలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఏ గ్రామానికైనా ఒక ఎమ్మెల్యే పట్టేలో ఉంటారు, ఏ మండలానికైనా ఒక ఎమ్మెల్యే పట్టేలో ఉంటారు. మరి మన ఓట్లేసి యంత్రాలైనా మరి మనవాడు ఎమ్మెల్యేలు కావాలి. ఇలా జగన్ 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు బీసీల ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే దొరకలేదా అలా కొడుకులో ఉన్నారా అంటే ఇప్పుడు 35 ఏళ్ళు అలా నాన్న భరించడం, జగన్ గారు భరించడం, ఇంకా 30 ఏళ్ళు అలా కొడుకులు భరించాలి, తర్వాత అలా మనల్ని భరించాలా? అదేనా మనం అంటే గుంపు మనది, పరిపాలన రాలేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గుంపు మనది, బలవంతులు మనం, బలహీన వర్గాలు మొత్తం బలవంతులు పక్కన చేరి బలవంతులు ఇంకా బలవంతులు చేస్తున్నాం. బలహీన వర్గాలు ఇంకా బలహీన విడిపోతున్నాయి. ఒకసారి చట్టసభలు దండించి మనం వాళ్ళకి అనుకూలంగా చట్టాలు అనుకూలం వేసుకొని ఈ డబ్బులు పెడితే ఈ రోజు మన ఉద్యోగం తనకుపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. బీసీలు అంటారు మనం ఇంకా దేశాలకు అనుకుంటా మనం జాతికి అన్యాయం జరిగినప్పుడు మనం ప్రశ్నించకపోతే ఇంకా జాతిహీనంగా మిగిలిపోతాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ప్రపంచాన్ని అరచేగా చూస్తున్నాం. ఈ టైంలో ఎలాంటి ఉద్యోగం చేయాలి మనకు అన్యాయం జరుగుతుంటాయి. ఆ రోజు సాకలైనమ్మ కానీ దొడ్డు కొమ్మరే కానీ ఆ రోజులో ఈ ఊరికి నుంచి ఇంకో ఊరిగా చెప్తామని తెలియదు సమాచారం. ఆ రోజుల్లో వాళ్ళు తిరుగుబడతనం వ్యక్తం చేస్తారు. మరి ఈ రోజు మనం తిరుగుబడతనం చేయాలి. ఎన్ని రోజులు రాసుకుంటే మనం ఎప్పుడు రోడ్ ఎక్కాలి, ఏ పడాలొద్దు, ఎవరు దాచటం అంటే మనం బతకట్లేం. మనం కష్టాలు చేసుకొని మనం బతున్నాం. ఓట్లు మనం ఏ సీట్లు మనలే, ఓట్లు మనం ఏ సీట్లు వాళ్ళగా గుర్తు చేసుకోవాలి. మన మనగాడు ఇందారు మల్లన్న ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ఇందారు మల్లన్న వచ్చినాడు, బీసీలో మనగాడు వాళ్ళు దొరకం పడతాడు వచ్చాడు. ఇంతతో సమస్య ఎందుకంటే చాలా మంది ఉన్నారు, పెద్దలు వస్తున్నారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను ఇంతతో ముగిస్తున్నాను. ఇప్పుడు అన్న బీసీ విద్యాసంఘ నాయకుడు అన్న మహేష్ గౌడ్ గారిని మాట్లాడితే కోరుతాను. అందరికీ నమస్కారం. నా పేరు గణగని మహేష్ గౌడ్. నేను బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ బీసీ విద్యను పెద్ద అవగాహన చేస్తున్నా ఏనాడు కూడా మాకు వెళ్తున్నట్టు లేదు. కానీ ఈరోజు మా తీర్మానం రాగానే మళ్ళా కొత్తగా ఖచ్చితంగా బీసీలకి రాజకీయ అవసరం చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ ఎవరితో కొట్టాడతాను, మీ ఎవరు పెట్టాను, మీరు ఏం చేస్తున్నారంటే మా బీసీలకి ఉద్యోగంలో వాటా కావాలి, విద్యలో వాటా కావాలి, ఆరోగ్యంలో వాటా కావాలి, మేమంతా మాకంతా వాటా కావాలని చెప్పేసి మీకు కొట్లాడుతున్నాం. ఈ కొట్లాడు సహకరిస్తే మీకు పుట్టగడ్డ ఉంటాయి. ఈ కొట్లాడు కొత్త మీరు ఆగం చేయాలి. ఈ బీసీలు కోటలకి, భూమికి, మందికి ఆశపడతారు. ఆశపడి మాకు ఏట్ల చదువుకుంటే మాత్రం ఈ తప్పు రాబోయే రోజులలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, జగన్ ఉద్యమం అయిపోయింది, మద్దతు ఉద్యమం అయిపోయింది. కాబట్టి చెప్తున్నాం, వచ్చే ఉద్యమం బీసీ ఉద్యమం, బౌద్ధ ఉద్యమం చేయాలనుకుంటున్నాను. ఈ రోజు బీసీలలో 180 కులాలు ఉన్నాయి. ఏ కులమో కులవాణి చేస్తున్నప్పుడు మనందరూ సహకరించాలి. ఆ కులం మనదే, ఆ జాతి మనదే, ఆ చెట్టు మనదే, ఆ పల్లె మనదే, మనదనుకో తప్ప వేరే అనుకోవచ్చు. తీర్మానమల్లన్న మగోడు వాస్తవంగా అధికార పార్టీలు ఉండి కూడా ఈ రోజు నా జాతి అమ్మవద్దని చెప్పేసి ఉన్న ఆస్తి మొత్తం కూడా గవర్నమెంట్కి ఇచ్చి నా బీసీల కోసం పోరాటం చేసి అయితే నెలడు మనగాడు ఈ రోజు తీర్మానమల్లన్న. కాబట్టి ఈ వీడియో విషయ వాళ్ళందరూ, టీవీ విషయ వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అందించాలి. ఉద్యోగస్తులు, పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓలు, టీఆర్ఓలు, అధికారులు, అయ్యా మీరు ఓనట్లకు కూడా వెళ్ళిపోతున్నారు, మీ ఎస్ఐలకు వెళ్ళిపోతున్నారు. మీ సీఎం రావద్దా, మీ ఎస్పీ రావద్దా, ఈ పిల్లలు ఎంఆర్ఓ గడ్డి రావద్దా, నాడుతారా వాళ్ళ ముందు నాడుతారా? కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఇలా మీరంటే మాకు నెరవేర్చాలి. 50 మంది నెరవేరు 30% రిజర్వేషన్, 20%. 10 మంది నెరవేరు 50% రిజర్వేషనా?
ఇది కావాలా మన సిగ్గులంతా బయటి అడగట్టా ఉత్తమే జగట్టా దానికోసం మనం వచ్చిండు మళ్ళీ అందరూ చేతిలో కలపాలి మనం ఏ క్లాంతి గొడవ పెట్టుకోవద్దు ఏ రకంగా గొడవ పెట్టుకోవద్దు మీదంతా మనంతా బాధపెట్టాలని చెప్పేసి మన పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు తెలంగాణ బిడ్డలం తెలంగాణ అంటే ఉద్యమ గిడ్డ ఉద్యమాల గడ్డ నల్లగొండ జిల్లా అంటే ముందుంటాయి కాబట్టి మన మిలావులన్నా 50,000 మంది సభపెట్టినాం రేపు అదేవిధంగా ఈ ఆందోళనను సభపెడతాం ఈ రాష్ట్రం మొత్తం గాలి కట్టుకొని తిరుగుతాం ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న బీసీలను వెంగళ చేస్తాం వచ్చే విషయంలో బీసీ పార్టీ కట్టి బీసీలను సపోర్ట్ చేసి బీసీలు అమలు చేసుకొని తమిళనాడులో ఏ విధంగా బీసీ బిడ్డ మంగళవారం ఏ విధంగా ముఖ్యమంత్రి ఉందో ఈ తెలంగాణలో కూడా బీసీ బిడ్డగా మంచి చేసుకుంటాం మంత్రులు చేసుకుంటాం ఎమ్మెల్యే చేసుకుంటాం పుస్తకాలు ఏమన్నా నువ్వు అనుకోవాలని అబద్ధాలు చెప్తున్నాం తెలంగాణలు చాలా మంది ఈ అన్న మళ్ళా చెప్తున్న చదివిన రాబోయే రోజులలో ఈ ఉద్యోగం రావదు కాబట్టి మీ అందరూ కూడా మీ అందరూ కూడా ఈ సభ్యులు పే చేసుకుంటూ గట్టిగా అందరూ జై బీసీ జై బీసీ మేమెంతో బీసీల ఐక్యత థ్యాంక్ యూ అన్న కోట్ల వాసనను మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాం వాసన ఈరోజు హలో బీసీ సేలో హాలియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీసీ బిడ్డ మునగాడు అగ్రకులాల పట్ల మనకున్న ఏకైక మునగాడు ఎవరు తీన్మార్ మల్లన్న. ఇవాళ మన బీసీలకు ఎంత నష్టం జరుగుతుందో ఈడబ్ల్యూఎస్ వల్ల అసలు మనమున్న 60% ఇవాళ 60 సీట్లు మనకు రావాలి. కానీ ఈ అగ్రకుల నాయకులు మనకి ఇచ్చిన సీట్లన్నీ 18 ఇస్తున్నారు. అంటే ప్రతిరోజు నిత్యం బీసీలలో చైతన్యం కలిస్తున్న మనగాడు ఇవాళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ అగ్రకుల నాయకులు భర్తం పట్టడానికి వచ్చిన మనగాడు తీన్మార్ మల్లన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సూర్యాపేట ముద్దుబిడ్డ ఒట్ట జానయ్య గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన బీసీ బిడ్డల అందరికీ నాయకులకు విద్యార్థులకు మీడియా మిత్రులకు దండు చేతులు మిగతా నాకు పేర్లు లేదు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మనం ఏం అడిగినామయ్యా ఒక విగ్రహం అడిగినాం. ఏం విగ్రహం అడిగినాం? మొల్లమాంబ విగ్రహం అడిగినాం. మొల్లమాంబ విగ్రహం కుమ్మరి సామాజికం చెందిన తెలుగు కవయిత్రి విగ్రహం అడిగినాం. అయితే పెట్టమని ఆయననే చెప్తాడు, మళ్ళా తర్వాత వద్దని ఆయన చెప్తాడు. అంటే ఏం రాజకీయం నడుస్తుంది? రాజరిక రాజకీయం నడుస్తుందా? ఆల్రెడీ ఒక ఆయన తరిమి కొట్టినాం. అన్నిండు ఈయన తరిమి కొట్టడానికి మా మల్లన్న వచ్చిండు. తరిమి కొడతాం బిడ్డ నేను చెప్తున్నా. జగన్ రెడ్డి ఒక్క విగ్రహం పెట్టొద్దంటే ఇవాళ 2000 విగ్రహం పెడతాం ఇదే ఆలియా గట్ట మీద. ఏం చేసుకో మరి. అప్పుడు పెళ్లి లలితక్కని 16 ముక్కలు చేసిన మాధవరెడ్డి విగ్రహం ఉండొచ్చు. కానీ ఈ రోజు కవయిత్రి కుమ్మరి సమాజానికి చెందిన మా మూల విగ్రహం ఉండద్దా? బరాబర్ ఉంటది, పెడతాము. ఏం చేసుకో బిడ్డ. మీ పతనం ప్రారంభమైంది. మళ్ళా మిమ్మల్ని బొంద పెడతాడు. జై బీసీ, జై బోల్లా, జై పూలే. ఇప్పుడు మన ఇక్కడికి విచ్చేటువంటి పార్లమెంట్ అధ్యక్షుడు అన్న నే సత్యనారాయణ మాట్లాడుతున్నా కోరుతాను. నే సత్యనారాయణ గారు. అదేవిధంగా మన అన్న మిర్యాలగూడ ముద్దుబిడ్డ టైగరు మరి మిర్యాలగూడ గడవలో రాయించినటువంటి మన అన్న అర్చన మాట్లాడుతున్నా కోరుతాను. హలో బీసీ చలో హాలియా కార్యక్రమానికి ఉద్యమానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు సమాజంలో అసమానతలను రూపుమాపడానికి సమసమాజ స్థాపనకు సామాజిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బయలుదేరినటువంటి మన శ్రామికుడు
సైనికులు అందరి ఆత్మ బంధువు బీసీల ఆరాధ్య దైవం బహుజనుల భరోసా మన తీర్మార్ మల్లన్న ఈరోజు హాలియాకి రావడం ఈ ప్రాంత బిడ్డగా చాలా సంతోషంగా ఉంది. మొన్న నిజాంలో జరిగినటువంటి బీసీ గర్జన సభ ప్రతి ఒక్కరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 గంటల దాకా పండుకున్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అర్ధరాత్రి 3 కూడా మేల్కొని ఆన్లైన్ సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే బీసీలు ఒకటేరు బీసీలకు చైతన్యం వచ్చింది. ఈ చైతన్యాన్ని ఆపాలంటే ఏం చేయాలి? మిగతా బీసీ గర్జలు మొదలుపెట్టింది ఎవరు? ఆ నాయకుని మీద వరదలాలి. బురద కలిగితే బురద కడుక్కునే పనిలో నేను ఉండను. ఉద్యమాన్ని ఉయ్యెత్తిన రాష్ట్రం మొత్తం మా బీసీ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ పోరాటంలో త్యాగానికైనా సిద్ధమై కొన్ని వేల మంది సైనికులు మిర్యాలగూడకు ఈ ప్రాంతం నుంచి కూడా కదిలొచ్చారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు మన బీసీలు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సీఎంలు ఉన్నారు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే శాసనాలు చేసే సభలో మన బీసీ నాయకులు లేకుంటే మన హక్కులు కాపాడే అవసరం ఎవరికీ ఉండదు. ఈ రోజు కవయిత్రి మల్లబాబా విగ్రహం మన తెలుగు తొలి కవయిత్రి రామాయణం తెలుగులో రచించినటువంటి అమ్మ మల్లబామ్మ విగ్రహం పెడితే మీకంత కళ్ళకుట్రా అయ్యా మేము చూస్తా ఉన్నాం. ఎటువంటి చరిత్ర లేని చరిత్ర ఈయన బొమ్మలు ఈ రోజు హైవేల మీద ఉంటా ఉన్నాయి. మీరు సమాజానికి ఏ రకమైన మెసేజ్ చేస్తా ఉన్నారు? త్యాగాలు చేసేది మా బహుజన వర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, భోగాలు అనుభవించేది మీ అగ్రవర్ణ ఆధిపత్య కుల నాయకులు. ఈ రోజు మల్లన్న అంటే ఒక శక్తి. ఆ మల్లన్నని ఆపే ప్రయత్నం చేయడం ఎవరి వల్ల కాదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకిరణాన్ని ఎవరు ఆపలేరు. బీసీ ఉద్యమాన్ని మీ కేసులతోటి, మీడియాలో మీరు చేసిన దుష్ప్రచారంతో ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. ఆ రోజు మన సుభాష్ చంద్రబోస్ గారు ఒక 100 మంది సైనికులు ఇస్తే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తామని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. కానీ ఈ రోజు తీన్మార్ మల్లన్న వెనకాల కొన్ని కోట్ల మంది బీసీ బహుజన బిడ్డలు ఈ రోజు ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి ఫలం కాదో రానున్న రోజుల్లో తెలంగాణ సీఎం పీఠం బీసీ నాయకుడైనటువంటి మన మల్లన్నను వరించబోతుంది. కాబట్టి మనందరం ధైర్యంగా అడుగుల నడుద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బహుజనుల పార్టీ, బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను అడ్డం పెట్టుకొని దాని వెనకాల ఉండి మీరు పెత్తనం చేస్తా ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారని చెప్పి ఎమ్మెల్యేలు అవుతున్నారు? మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిన ఓట్లను విడుపుతా ఉన్నారు? ఈ రోజు మా ఉద్యోగాలు, మా పిల్లల భవిష్యత్తులు రెక్కాడక డొక్కాడక ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకొని కూలీనాలు చేసుకొని మా బిడ్డలు చదివిస్తా ఉంటే ఈడోట్లకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చి మా పిల్లల ఉద్యోగాల నోటికాల కొన్ని లాగేస్తా ఉన్నారు. 29 తీసుకొచ్చి మా రిజర్వేషన్ ని మాకు దూరం చేసి మా బతుకులని మీ వెంట జెండాలు పట్టుకొని తిరిగి ఓట్లను నమ్ముకునే పరిస్థితికి దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు బీసీలలో చదువుకున్న మేధావులు, ఉద్యోగస్తులు ఎంతో మంది ఉన్నారు. రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం కోసం కొట్టాలని ప్రతి ఒక్కరం తీసేయడం కొట్లాడతాం. రేపు నల్గొండ నడిగడ్డ మీద నడిబోటి మీద బీసీ గర్జన సభ తండ్రి సైలన్న ఏమేం చేస్తాడు? సూర్యాపేటలో మన ఒక్క జానం ఏమేం చేస్తాడు? ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది గర్జించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు మూసుకొని మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మీకు ప్రజలు ఇచ్చే పనులతో మీకు మిగతా వస్తుందని చెప్పి మర్చిపోవద్దు. ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూసినటువంటి ఆంధ్ర పాలకుల్ని లెక్క చేయకుండా కొట్టారు తెలంగాణ తెచ్చుకున్నాం.
బీసీలకు రాజ్యాధికారం కూడా తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై బీసీ. అన్న అధ్యక్షులకు ధన్యవాదాలు. ఇప్పుడు కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న బాలకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతాను. నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. నేను కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ఏదైతే హాలియా పట్టణంలో మొల్లమ్మ గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఈరోజు బీసీల ఉద్యమ నాయకుడు, బీసీలను ఏకం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారికి, అలాగే ఎన్నో రోజుల నుంచి బీసీలను చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి సంగం సూర్యారావు గారికి, ఇక్కడికి వచ్చిన ఇప్పుడే ఎదుగుతున్న బీసీ నాయకులందరికీ, సబ్బండ వర్గాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఏదైతే ఇక్కడ మొల్ల విగ్రహం బీసీ సామాజిక వర్గంలో ఎప్పుడో 16వ శతాబ్దంలో జనాన్ని అంటే మహిళా కవయిత్రి మొల్లమాంబ గారు, నిజంగా వారి యొక్క ప్రతీకని ఇక్కడ కుమ్మర్లు మా కులంలో పుట్టింది, బీసీ సబ్బండ వర్గాలకు చెందిన వ్యక్తి అని ఇక్కడ విగ్రహాన్ని పెడదామని ఇక్కడ పిల్లర్ వేసి స్లాబ్ వేస్తే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఎవరైతే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఉన్నారో బీసీ వర్గాలను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇక్కడ విగ్రహాన్ని పెట్టే ఆ స్తంభాన్ని తొలగించడం జరిగింది. నిజంగా ఇది ఒక్కరికి జరిగిన అవమానంగా మొత్తం బీసీ సమాజాన్ని వాళ్ళు గుండెల మీద కాలు పెట్టి తొక్కినట్టు చేశారు. ఎందుకంటే ఆ ప్రతీక ఏదైతే మొల్లమ్మ గారి ప్రతీక ఏ రాజకీయ కోణం కాదు, అది ఎక్కడ ఓట్లు అడిగేది కాదు. ఆ మొల్లమ్మ గారి ప్రతీకను చూపించి ఏ ఒక్కరు ఓట్లు కూడా అడగడం లేదు. కేవలం సమాజాన్ని చైతన్యపరిచిన ఒక గొప్ప మహనీయుల విగ్రహాలు ఎక్కడైనా కూడా ప్రజలు తిరిగే రహదారుల్లోనే ఉంటాయి, గ్రామాలలో సందుల్లో ఉండవు. ఎందుకంటే ఆ విగ్రహాలను చూసి మిగతా జనాలు చైతన్యపడాలి, వారి యొక్క భావాలు వారు స్వీకరించి వాళ్ళు జనం ముందుకు మంచిగా వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ మొల్లబాబు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఇక్కడ కుమ్మరి సామాజిక వర్గం ఆలోచించింది. కానీ ఈరోజు జరిగిన దానికి అందరూ కూడా మన మల్లన్న గారు నిజంగా వారు ముందుకొచ్చి ఇది ఒక జాతికి జరిగిన అవమానం కాదు, బీసీ సామాజిక వర్గానికి జరుగుతున్న అవమానం. కాబట్టి బీసీలంతా ఐక్యమై ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి బీసీలందరూ కూడా దీనికి మద్దతు తెలిపినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణ ధన్యవాదాలు. ఇప్పుడు అదేవిధంగా నల్లగొండ టైగర్ అన్న సైదులవాడి అన్న మాట్లాడుతూ కోరుతాను. ఈరోజు ఆలియా పట్టణ కేంద్రంలో కవయిత్రి మొల్లబాంబ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినట్టు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ఈ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన బాలకృష్ణ గారికి, మరి అదేవిధంగా పెద్దలు సూర్యారావు గారికి, సోదరుడు ఒట్టే జానయ్య గారికి, ఇంకొక సోదరుడు మిర్యాలగూడ అర్జున్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మరి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి నా బీసీ అన్నదమ్ములకి, నా కుమ్మరి సంఘం అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మరి ఈ ఆలియా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా ఈ రోజు తీన్మార్ మల్లన్నని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీ పదవి నుండి పదవి అధికార పార్టీ సులభంగా పక్కకు పెట్టి నేను నా బీసీల కోసం నేను పోరాడతాను, నా బీసీలకు చట్టసభల్లో గాని అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా నాకు పదవి ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు అన్న ఆలోచనతోటి మొన్న మిర్యాలగూడ బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన నల్లగొండ జిల్లా చైతన్యమైన జిల్లా, మరి ఈ జిల్లా నుంచే మరి బీసీ గర్జన, బీసీ హక్కుల కోసం, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కోసం మరి ఇక్కడి నుంచే పోరాటం స్టార్ట్ చేద్దామనేసి మన మల్లన్న గారు మరి త్యాగం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇవాళ మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అధికార పార్టీలో ఉండి మన ఒక హోదాలో ఉండి మరి బీసీ ఉద్యమం కోసం పోరాటం చేస్తుందంటే మనందరం కూడా పార్టీలు కులాలు అన్ని పక్కకు పెట్టి బీసీ ఉద్యమం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఒక్క నాయకుడు ఇద్దరు నాయకుడు బయలుదేరు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు మరి విద్యార్థి సంఘాలు మరి ప్రాణాలు త్యాగం చేసి ఉద్యోగ సంఘాల ముందు చైతన్యంతో ముందుకు తీసుకెళ్లి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే మరి బీసీ కులాలు సుమారు 135 కులాలు ఉన్నాయి. మన అందరం కూడా ఏం చేస్తున్నాం అనేసి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా పోతే ఇంతకుముందు సోదరులు చేశారు, తాతలు తండ్రులు కొడుకులు ఇదే నల్లగొండ జిల్లా మొత్తం చూసినా కూడా ఒకటే పాలన ఒకటే విధానం. ఎవడన్నా ఎదిగితే అనగదొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయింది. మీరు ఒక్కసారి తెలంగాణ ఉద్యమాలు చూసిర్రు. విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా చైతన్యంగా ముందుకు పోయారు. ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా జై తెలంగాణ అనవలసి వచ్చింది. అదే క్రమంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు కూడా బీసీలో ఎన్నంత ఉండే బీసీలకు సపోర్ట్ చేసే మన వాటా ప్రకారం మనకు టికెట్లు అన్ని రంగాల్లో ఇచ్చినప్పుడే, ఉద్యోగ రంగాల్లో కానీ రాజకీయ రంగం కానీ ఇచ్చినప్పుడే మనం వాళ్ళని దగ్గర తీసేది మాట్లాడేది. లేకపోతే గ్రామాల నుంచి తరిమి కొట్టాలి. గత తెలంగాణ ఉద్యమంలో తరిమి కొడితేనే మన తెలంగాణ వచ్చింది. మరి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి ఆ రకంగా ఉద్యమాన్ని తీసుకెళ్ళినప్పుడే మనం రేపు ఇవాళ చూస్తే సోదరులు చెప్పారు 119 మందిలో మనం 18 మంది ఉన్నాం. నెక్స్ట్ అది కాదు పరిస్థితి. మన సంఘాల్లో 135 కులాల్లో చైతన్యం వస్తే గాలికి మళ్ళా మాట చెప్పిండు, మా ఓట్లు మేము వేసుకున్నా చాలని. వేసుకుంటే అవతల డిపాజిట్ కూడా దక్కదు. మనం ఎందుకు చేతగానోళమా సాగు తెచ్చున్నామా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకు చైతన్యం రావట్లేదు? ఎప్పుడు వాళ్ళకి మీరే పనిచేద్దామా? ఈసారి ఓసీ సోదరులను కూడా డిమాండ్ చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. చేసింది చాలు, మాకు అవకాశం ఇవ్వండి అని మీరందరూ కూడా అడిగే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారనేసి మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి నిజంగా మల్లన్న చాలా శ్రమతో నా బీసీ బిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. మరి ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నన్ను ప్రజలందరూ గుర్తించిర్రు. నా వాయిస్ ఈ నల్లగొండ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశంలో తీర్మారు మల్లన్న వాయిస్ అంటేనే ఒక దడ, మోసం చేసే వ్యక్తులకు ఒక దడ, వారిని అభిమానించే వాళ్ళకు ఒక గర్వం, ఇవన్నీ సమకూర్చి మనకు ముందుకు వచ్చింది మల్లన్న. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. మరి మల్లన్నకి ఏం అవసరం, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుండు, మరి అన్ని కూడా ఆలోచించి మన గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అవసరం అంటే నీతి నిజాయితీ ఉన్న ఓసీలని అందరినీ కూడా కలుపుకపోయి మనం రాజ్యాధికారం సాధించాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అంబేద్కర్ గనక రాజ్యాంగం రాయకుంటుండే నాలాంటి వాళ్ళు జడ్పీటీసీలు గారు, ఎంపీపీలు గారు, సర్పంచులు గారు, వార్డు మెంబర్లు గారు, కౌన్సిలర్లు గారు, మరి ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టే మనం ఈ రోజు ఈ విధంగా నిలబడగలిగినాం. మరి ఇప్పుడు కూడా బీసీలందరూ ఏకమై చట్టసభల్లో మన వాటా మనం గుంజుకోవాలనేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజు మరి నల్లగొండ నడిబొడ్డున మరి బీసీ గర్జన ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంది. మరి ఆలియా కార్యక్రమం పెట్టుకొని మల్లన్న సూచన మేరకి మరి అదేవిధంగా నా మాదిగ సోదరులు నిన్న ఎంజీ కాలేజీ గ్రౌండ్ లో కూడా మీ ప్లేస్ దగ్గర, మా ప్లేస్ దగ్గర అక్కడ ప్లేస్ పెట్టి మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల అది మా మాదిగ సోదరులే కాబట్టి మనం పోస్ట్ పోన్ చేసుకొని ఇంకో రోజు పెట్టుకున్నామనేసి మరి మల్లన్న సలహా. భవిష్యత్తు మార్గదర్శి మరి మన ప్రియతమ నాయకులు మరి ఎమ్మెల్సీ అన్న తీర్మాన్ మల్లన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి బీసీ కుల సంఘాల నాయకులకు, మరి విద్యార్థి మేధావులకు, ఈ యొక్క ఆలియా పట్టణంలో మరి యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా
ఆ రోజుల్లోనే 16వ శతాబ్దంలోనే బీసీలలో ఉండబడినటువంటి చైతన్యవేంద్రు మరి మన కవయిత్రి మల్లమాంబ గారి గురించి మరి ఆ చరిత్ర చెప్తా ఉంది. మరి అలాంటి మల్లమాంబ లాంటి వాళ్ళని ఎంతో మందిని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి చరిత్ర బీసీ కులాలకు ఉంది. మరి అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మల్లమాంబ గారిని మరి యొక్క ప్రజలకు ఆదర్శంగా వారి స్ఫూర్తి మరి భవిష్యత్ తరం ఆదర్శంగా తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు ఇక్కడ వారి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటామంటే మరి ఇక్కడ కల్పిస్తున్నటువంటి ఆటంకాలని మరి గుర్తించి మరి మన బీసీ లోకానికి మద్దతుగా మరి ఈనాడు తను ఉన్నటువంటి అధికార పార్టీని కూడా పక్కన పెట్టి బీసీ సమాజమే ముఖ్యం, బీసీల యొక్క ఐక్యత ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మరి అలా మల్లన్న నాయకత్వంలో మళ్ళీ పునః శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా మీ చైతన్యానికి మీ ఐక్యతకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 70-80 ఏళ్ల నుండి మనల్ని విద్యకు దూరం చేయటమే కాకుండా మరి మనకు అవకాశాలు లేకుండా ఈ యొక్క అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి మరి 1-2% ఉండబడినటువంటి నాయకులు కుట్రపూరితంగా మనకేదైతే చదువులు అంతే మనకు సంస్కారం పెరిగి మన చట్టసభల్లో వాటాగుతామన్నటువంటి దురుద్దేశంతో మరి ఈ యొక్క 70-80 ఏళ్ల నుండి మనల్ని పాలిస్తూ మరి ఈనాడు చైతన్యవంతమైనటువంటి సందర్భంలో మరి మీడియా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మన జాతుల్లో నుంచి చదువుకొని మరి విద్యావంతులు ఉద్యోగులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండబడినటువంటి ఈ సందర్భంలో కూడా ఇంకా ఈ రకమైనటువంటి అణచివేతలు కరెక్ట్ కాదు. మరి అది మా చైతన్యం మరి మా స్ఫూర్తి మరి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో మరి మనందరినీ కూడా ఒకతాటిపై నడిపిస్తూ బీసీల ఐక్యతని ఈ సమాజానికి ప్రపంచానికి ఈ రాష్ట్రానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో మనల్ని నడిపిస్తున్నటువంటి మల్లన్న గారి నాయకత్వంలో మరి మనం అందరం ఒక్క ఆలయానే కాదు, ఎక్కడ బీసీ సమాజానికి అన్యాయం జరిగినా ఎక్కడ బీసీలకు ఇబ్బంది ఏర్పడ్డా మరి మేమందరం కూడా ఇంతకంటే సంఘటితంగా ముందుకు పోతా ఉన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వాలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి సోదరులారా, మీతో మాకు పంచాయతీ లేదు. 70-80 ఏళ్ల నుండి మీరు చెప్పినట్టుగా మీరు అనుకున్నట్టుగా మీకు ఏ రకమైనటువంటి సేవలు చేయాలో ఏ రకంగా మీకు సహకరించాలో సహకరించుకుంటూ వస్తా ఉన్నాం. కానీ మా బతుకుల్లో మార్పు రాలేదు. 80 ఏళ్ల నుంచి మీరు పాలించిన మేము ఇంకా అడుక్కునేటటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా బతుకులు మేము బతకడానికి మా హక్కులు మేము అనుభవించడానికి మేమెంతో మాకంతేననేటువంటి నినాదంతో పోతున్నాం తప్ప మీతో శత్రుత్వానికి రావట్లేదు. కాబట్టి దయచేసి గౌరవంగా మాకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో ఆటంకం కల్పిస్తే మరి ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశం మరి ఎంతైనా ఉంది. ఎంతవరకైనా పోరాటం చేసి సాధించుకునేటటువంటి నైజం ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉంది. అది ఉంది కాబట్టి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి బలి పశువులైనటువంటి అమరులైనటువంటి త్యాగాలు పొందినటువంటి చరిత్ర ఈ బీసీలకు ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా గమనించాలి. మరి 100 మందికి మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు మల్లన్న గారు రెగ్యులర్ గా వారు మాట్లాడినటువంటి ఏదైతే యూట్యూబ్ లో మాట్లాడుతారో మనం అందరం మన సమాజానికి చేరవేస్తే మనం ఏమి శ్రమించాల్సినటువంటి అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ ద్వారా మనకు ఎంత అన్యాయం జరుగుతుంది, 29 జీవో ద్వారా ఎంత అన్యాయం జరుగుతుంది. మరి పోయిన ఎన్నికల్లో 42% మనకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మరి మల్లన్న తిరుగుబాటు మొదలు పెట్టకపోతే మరి అది కూడా జరిగేది కాదు. మరి ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారో మరి మనం అందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం మనకుంది. 160% పైన బీసీలం మరి ఇంకా ఒక 20% మన ఎస్సీ ఎస్టీలు మనం అందరం ఐక్యతమైతే మనకు ఎవరితోని సంబంధం లేదు, ఎవరిని ఓట్లు అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మోకాళ్ళ ముందర మోకరిల్లాల్సినటువంటి అవసరం మనకు లేదు. మనల్ని మనం చైతన్యం చేసుకుంటే రాబోయే రోజులు బీసీలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి సత్తా బీసీలకు ఉంది. మనకు పక్కన ఉండబడినటువంటి రాష్ట్రాల్లో మరి బీసీలు ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనందరూ తెలుసు. మనం అంతకంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి మనం చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది.
ఒక్క ఆలయానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి మల్లన్న నాయకత్వంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బీసీలను చైతన్యం చేసేటటువంటి వేదికలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడికి చేసినటువంటి బీసీ సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జై బీసీ. మరి బీసీ టైం పత్రిక చీఫ్ ఎడిటర్ అన్న సూర్యరాజన్న గారు 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతాను. ఒకటే నిమిషం. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ జై మల్లన్న. ఆలియా పట్టణంలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహానికి అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి నిరసనగా ఈనాడు మనందరం ఇక్కడ గుమిగూడి తిరిగి బీసీల టైగర్ నల్ల జాతిల సూర్యుడు నెల్సన్ మండేలా ఎలాగో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు మన బీసీల సూర్యుడు టీన్మార్ మల్లన్న గారు కవయిత్రి మొల్ల తిరిగి ఇక్కడ శంకుస్థాపనకు వచ్చేసిన సందర్భంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ మల్లన్న గారు మాట్లాడితే వినాలని ఎంతో ఆతృతగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. దయచేసి మల్లన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగే బీసీ సమాజ్ పక్షాన దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు సూర్యారావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా ముద్దు బిడ్డలు అర్జున్ గారికి, అలాగే సూర్యాపేట ముద్దు బిడ్డ వట్టే జానయ్య గారికి, అలాగే నల్లగొండ ప్రజల భవిష్యత్ పోరాట యోధుడు తండ్రి సైదుల్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సోదర సోదరిమణులకు, అలాగే మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి నన్ను ఇక్కడికి రప్పించింది కుమ్మర సోదరులు. అన్న మొల్లమాంబ విగ్రహం పెడతా ఉంటే ఆ మొల్లమాంబ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ కొంతమంది చూస్తున్నారనేటువంటి మాట కుమ్మర సోదరులు నాకు తెలియజేయడం జరిగింది. నేను కూడా 1-2 సార్లు ఆ విషయాన్ని పరిశీలించిన తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు సోదరుడు జయవీర్ రెడ్డి నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి అన్న నాకు విగ్రహం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని మిగతా వాళ్ళు కూడా పెడతారు అని చెప్పినారు. నేను ఆ రోజే చెప్పిన పెడతారు, మరి పెట్టకపోతే ఎట్లా అని చెప్పిన, అందరు కూడా పెడతారని చెప్పిన. సో ఆయన కూడా ఆ రోజు మరి ఇప్పుడు నాకు సమాచారం చేరవేస్తా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు విగ్రహం పెట్టడానికి మాకు ఏ ఇబ్బంది లేదు, మీరు పెట్టుకోవచ్చు అనేటువంటి మాట నాకు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న మీ పర్మిషన్ కోసం ఏం రాలే విగ్రహం పెడతానికి, బరాబరాల విగ్రహం పెట్టి తీరుతున్నాం. రెండో విషయం, ఇక్కడ ప్రజలంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక ఆడబిడ్డ పార్వతమ్మ భర్త బాగాలేకపోతే, భర్త కోమాల్లో ఉంటే ఆ ఆడబిడ్డ అనే జాలి లేకుండా ఆమె మున్సిపల్ చైర్మన్ పదవిని నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కట్టబెట్టిరు, అదట్టుపోయింది. రెండోది మార్కెట్ చైర్మన్ పదవి వెంకటేశ్వర్లు యాదవ్ కుంటే శేఖర్ రెడ్డి కట్టబెట్టిరు. ఇక్కడ బీసీ బిడ్డలకు మా పదవులు గుంజుకున్నారు, మా విగ్రహాలు కూడా గుంజుకొని మా ఆత్మగౌరవాలు దెబ్బతీస్తా ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ గతంలో కూడా చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, మా బిడ్డల ఆత్మగౌరవం దెబ్బతాకితే మీ ఆత్మగౌరవాన్ని ఖతం చేసే బాధ్యత నాదే అని చెప్పిన. అయినా కూడా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, నేను
గౌరవనీయులు జానారెడ్డి గారికి చెప్తా ఉన్నా, చాలిగా మా బీసీ ప్రజలంతా మేల్కొన్నప్పుడు మీరు చేసిరివని కానీ ఇలా బీసీలము మైనార్టీల మా బిడ్డలమంతా ఒక్కటైనాం, ఇలా మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో వస్తా ఉన్నాం. ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు మొన్న ఒక కుమ్మరోళ్ళ ఇంటికి పోయి ఆ సారె మీద కుండలు చేసుకుంటా మీ బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలని వాళ్ళని అడుగుతా ఉన్నాడు. ఓవైపు రాహుల్ గాంధీ గారు కుమ్మరుల ఆత్మగౌరవం నిలబడాలంటే ఏం చేయాలని అడుగుతా ఉంటే వాళ్ళు మా ఆత్మగౌరవం నిలబెట్టే పని మీరే చేస్తారని చెప్తే రాహుల్ గాంధీ గారు ఎస్ మీ ఆత్మగౌరవం నిలబడాలని చెప్పాడు. అదే రాహుల్ గాంధీ గారి పార్టీలో టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇదే కుమ్మర్ల ఆత్మగౌరవమైనటువంటి బీసీల ఆత్మగౌరవమైన మొల్లబొమ్మ విగ్రహం గద్దెను తీసి జేసీబీతో పక్కనేస్తే రేపు పొద్దుగా మీ కుర్చీలను కూడా జేసీబీలు పెట్టి తీస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్తా ఉన్నా, తీన్మార్ వలన హాలియా కాదు మీ నడి బెడ్రూమ్ల దాకా కూడా వస్తాడు, ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకోవాలి. ఇంకొక మేము వాస్తవానికి చాలా సామరస్యంగా మా విగ్రహ ప్రతిష్టాపన మా కార్యక్రమాలు చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు బీసీ ఉద్యోగస్తులు ఎవరు మీటింగ్ కి పోవద్దు, బీసీలు ఎవరు మీటింగ్ కి పోవద్దు అని చెప్తా ఉన్నారు. హోంగార్డులకు అందరు కూడా బెదిరింపులు చేస్తా ఉన్నారట. ఈ బెదిరింపులు బంద్ చేసుకోరి, లేకపోతే మీకు సరిపడా బెదిరింపు ఏ డోసుగా ఉన్నో నాకు ఎప్పుడు నేను ఇస్తా మీకు. అంతేగాని బీసీల తెరవచ్చి బీసీలను బెదిరించుకుంటా బీసీలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే రేపు పొద్దుగల మీ రాజకీయ బొచ్చెలో ఒక్క ఓటు కూడా పడది. ఇలా పార్వతమ్మ ఒక వైశ్య బిడ్డ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ఆమెకో న్యాయం జరిగింది, ఆమెకు అన్యాయం చేస్తారు మీరు. ఇలా నేను వైశ్య సోదరులకు కూడా చెప్తా ఉన్నా, సోదరులారా మీరు బీసీలతో కలిసి రండి, మీరు ఖచ్చితంగా మీ రాజకీయ వాటాను పొందుతారు. పేద అగ్రవర్ణాల పేదలారా మీకు రావాల్సిన వాటా ఖచ్చితంగా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఇలా నేను ఒక మాట చెప్తా ఉన్నా, జానారెడ్డి గారు కొన్ని రోజుల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు. ఓ కొత్త రెడ్డి బిడ్డకి ఇద్దామనేటువంటి ఆలోచన ఆయనకేదో రాలే, ఉంటే ఆయన లేకపోతే ఆయన కొడుకులే ఉండాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. మేము కాదంటలేం, మీకుంటే ఉండొచ్చు, కానీ మా వాటా ఏందనే విషయం కూడా మేము ఖచ్చితంగా అడుగుతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా గడికోపారి ఒకసారి నేను సెక్రటేరియట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూర్చుంటే బీసీల రిజర్వేషన్ మీద నేను మాట్లాడుతూ ఉంటే జానారెడ్డి గారు అక్కడే కూర్చున్నాడు. ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ బీసీలకు ఇద్దామని చెప్తే జానారెడ్డి గారు ఏమన్నాడు ఎక్కేనా మీటింగ్ లో, వీళ్ళకి ఇయ్యద్దు స్కిప్ చేద్దామని చెప్పిండు. స్కిప్ చేద్దామని చెప్పి తప్పని చెప్పమని చూద్దాం. నేను నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను, ఆ మాట చెప్పిన నీ పిల్లల మీద ఒట్టే చెప్పు, ఆ మాట చెప్పలేదని చెప్పి చూద్దాం. ఈ బీసీలకు పదవులు రాకుండా, ఈ బీసీలకు ఉద్యోగాలు రాకుండా, ఈ బీసీ బిడ్డలకు ఏమీ లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన నీకెందుకు కలుగుతా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈ బీసీల ఓట్లతోనే కదా మీరు ఎమ్మెల్యేలైంది, మంత్రులైంది. నేను చెప్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా, రేపు రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు, మీకు మా ఓట్లొద్దా చెప్పు. తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు, కానీ మా బీసీల ఓట్లు మీకు వద్దని చెప్పే దమ్ము మీకుందని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే సోదరులారా, ఇక చాలా సార్లు కూడా బీసీ ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీ ఉద్యోగస్తులు కష్టపడి ఏమన్నా ఓ ఉద్యోగం సంపాదించుకుంటే అక్రమంగా వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. సోదరులారా, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడ హాలియా పట్టణంలో ఇది బీసీలది పట్టణం, ఈ పట్టణం బీసీలది. దీని మీద మీ పెత్తనం నడవడానికి వీల్లేదు. ఇది నాగార్జున సాగర్, ఇది ఇక్కడ కట్టిన కట్టలు గాని తవ్విన కాలువలు గాని ఈ బీసీ బిడ్డలతో మీరు, ఈ మైనార్టీ బిడ్డలతో మీరు, ఎస్సీ బిడ్డలతో మీరు, ఎస్టీ బిడ్డలతో మీరు. కాబట్టి జానారెడ్డి గారు, నేను మా పార్టీ నాయకుడిగా మీకు సూచన చేయదలుచుకున్నా, మీరు పెద్దరికంగా వచ్చి మొల్లమాంబ విగ్రహం కాడ శంకుస్థాపన కాడ కొబ్బరికాయ కొట్టి ఎస్ నేను బీసీలను గౌరవిస్తున్నా అనేటువంటి మాట మీరు చెప్తే నిజంగా బీసీల కోసం ఇన్ని రోజులు చేయటువంటి ఏవైతే ఉన్నాయో పాప పరిహారం కింద పోతాయి. లేదు అని అంటే ఇక్కడ కడతాం, ఎక్కడైనా కడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ జాతికి అవమానం జరిగినా
ఖచ్చితంగా మేమంతా అక్కడ ఉంటాం. ఎట్టి పరిస్థితిలో మీరు రాసి పెట్టుకోర్రి. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఎంతమంది ఉన్నారు? ఒక్కడే బీసీ, ఒక్క బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 4 ఉన్నారు. వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే. ఈసారి మీరు రాసి పెట్టుకోరి. మీరు 9 మంది కదా, మీరు ఎంత 8 మంది, మీరు 8 మంది కదా, 8ని సగానికి నడితే 0 మిగులుతా చూడు. అదే చేస్తాం ఇది ఒకసారి. ఈసారి జరగబోయేది అదే. ఈ నల్లగొండ బీసీలది ఈ నల్లగొండ అంటే మేమంట. ఎవరు మీరు? నన్ను ఒక ఆయన మాట్లాడమంటాడు పాపం. వాళ్ళ గురించి మాట్లాడాలంటే వాళ్ళు పిడికేడంత మంది. ఈ పిడికేడంత మంది మనకు సోయి లేనప్పుడు, మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట ఉండే. ఇవాళ బీసీలమంతా ఒక్కడ కలిసినాము. ఇవాళ కుమ్మరోళ్ళ విగ్రహానికి కుమ్మరి బిడ్డకు జరిగినటువంటి అవమానంగా భావించి ఇవాళ గౌన్లన్న వచ్చిండు, యాదవన్న వచ్చిండు, ముదిరాజన్న వచ్చిండు, మున్నూరు కాపన్న వచ్చిండు, పద్మశాల వచ్చిండు, గంగెట్లో కూడా వచ్చి ఆఖరికి మా బిడ్డలే వాళ్ళంతా. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి. కాబట్టి ఒకప్పుడు ఉండే మేము విడిపోయి ఇవాళ మేము కలిసి ఉన్నాం. ఈ పోస్టర్ మీద మీరు ఎట్లా కలిసిరో ఈ వేదిక మీద మేము కూడా గట్లే కలిసి ఉన్నాం. ఇలా అందుకోసమే సోదరులారా, హాలియా పట్టణంలో ఉన్నటువంటి బిడ్డలారా, రేపు పొద్దుగాల మీ బీసీ బిడ్డలు ఏ ఎన్నికల్లో నిలబడ్డా, ఏ పార్టీ నుంచి నిలబడ్డా బీసీ వాడికి మీరు అవకాశాలు మెరుగుపరచాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. సోదరులారా, మొల్లమాంబ విగ్రహాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో వెంటనే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సభ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో జేసీబీ పెట్టి మీరు దాన్ని పెకిలించి వేసినారు. మీ కుర్చీలు పెకిలియ ముందుకే మొల్లమామ విగ్రహాన్ని యథావిధిగా అక్కడ పెట్టి గౌరవించుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సోదరులారా, మనందరికి తెలుసు ఎర్ర సత్యమన్న మహబూబ్ నగర్ లో వీళ్ళందరికీ ఈ 8 మంది ఎవరైతే నేను చెప్పిన వాళ్లకు లాగులు తడిపించిన ఎర్ర సత్యమన్న ముదిరాజ్. ఆయన చంపింది ఎవరు? వీళ్ళే. ఆయన ఇక్కడే బెల్లి లలిత సోదరి, ఆమెను హత్య చేసింది ఎవరు? వీళ్ళే. కాబట్టి ఇక నుంచి మనమంతా ఐక్యంగా ఉండి ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది బీసీ రాజ్యమే రాబోతా ఉంది. ఈ బీసీ రాజ్యంలో బీసీ బిడ్డల తలరాత మారుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దొంగతనంగా అక్రమంగా ఉద్యోగాలు దొంగలించబడతా ఉన్నాయి. నేను నా బీసీ నిరుద్యోగులకు చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎంత దొంగతనంగా ఉద్యోగాలు తీసుకున్నారో వాటన్నిటిని భవిష్యత్తులో మళ్ళీ రీకాల్ చేస్తాం. వాటన్నిటి ప్లేస్ లో బీసీ బిడ్డలతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మేము బీసీ బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా, అడుక్కునుడు బంద్ చేయరి, చేయిదాపుడు బంద్ చేయరి. వాళ్ళు మీ దగ్గర కదా సాపాల్సింది, మీరు పోయి సాపడేది. అందుకోసమే బీసీ బిడ్డల మరొక రోజు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం మీటింగ్ భారీ బహిరంగ సభ ఉంది. ఆ రోజు కలుద్దాం. అతి త్వరలోనే నల్లగొండ ఎన్జీ కాలేజీలో కూడా భారీ బహిరంగ సభ ఉంది. ఈ 12 నియోజకవర్గాలలో బహిరంగ సభలు కంప్లీట్ చేసుకుంటాం త్వరలే అని చెప్పి తెలియజేసుకుంటూ, మొల్లమామ విగ్రహం పెట్టాల్సిందే. కాబట్టి సోదరులారా, భవిష్యత్తులో మనమంతా ఐక్యంగా ముందుకు పోవడానికి నాంది కాబోతున్నటువంటి ఈ హాలియా పట్టణానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మనమంతా కులగణన చేస్తా ఉన్నాడు. దయచేసి ప్రజలారా కులగణనలో పాల్గొనండి. కులాల లెక్కలు తెలుస్తాయి. మనమెంతో మనకంతా బయటకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై బీసీ.
గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగే బీసీ సమాజ్ పక్షాన దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు సూర్యారావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా ముద్దు బిడ్డలు అర్జున్ గారికి, అలాగే సూర్యాపేట ముద్దుబిడ్డ వట్టే జానయ్య గారికి, అలాగే నల్లగొండ ప్రజల భవిష్యత్ పోరాట యోధుడు తండు సైదుల్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సోదర సోదరిమణులకు, అలాగే మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి నన్ను ఇక్కడికి రప్పించింది కుమ్మర సోదరులు. అన్న, మొల్లమాంబ విగ్రహం పెడతా ఉంటే ఆ మొల్లమాంబ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ కొంతమంది చూస్తున్నారనేటువంటి మాట కుమ్మర సోదరులు నాకు తెలియజేయడం జరిగింది. నేను కూడా 1-2 సార్లు ఆ విషయాన్ని పరిశీలించిన తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు సోదరుడు జయవీర్ రెడ్డి నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి, అన్న నాకు విగ్రహం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని మిగతా వాళ్ళు కూడా పెడతారు అని చెప్పినారు. నేను ఆ రోజే చెప్పిన, పెడతారు, మరి పెట్టకపోతే ఎట్లా అని చెప్పిన, అందరు కూడా పెడతారని చెప్పిన. సో ఆయన కూడా ఆ రోజు మరి ఇప్పుడు నాకు సమాచారం చేరవేస్తా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు విగ్రహం పెట్టడానికి మాకు ఏ ఇబ్బంది లేదు, మీరు పెట్టుకోవచ్చు అనేటువంటి మాట నాకు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న మీ పర్మిషన్ కోసం ఏం రాలే విగ్రహం పెడతాను, బరాబరాల విగ్రహం పెట్టి తీరుతున్నాం. రెండో విషయం, ఇక్కడ ప్రజలంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక ఆడబిడ్డ పార్వతమ్మ భర్త బాగాలేకపోతే, భర్త కోమాల్లో ఉంటే ఆ ఆడబిడ్డ అనే అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగే బీసీ సమాజ్ పక్షాన దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు సూర్యారావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా ముద్దు బిడ్డలు